శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 4 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 40 నిమిషాల వరకు ఉంది. గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా సాంఘిక కార్యక్రమాల్లో ఆలోచించి జాగ్రత్తగా ధనం ఖర్చు చేయాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు సింహరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. ప్రమోషన్ గురించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా శుభవార్త వింటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా రవి స్వక్షేత్ర స్థితి వల్ల బ్రహ్మాండంగా యోగిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సును నేర్చుకోవచ్చు. పై చదువుల కోచింగ్ సెంటర్స్కి వెళ్ళటానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. వివాహపరమైనటువంటి చర్చలకి మామూలుగా అయితే ఉత్తరాషాఢ మంచి నక్షత్రం, అయితే ఇది పితృపక్షాలు కాబట్టి చేయకూడదు. అలాగే శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కానీ మహాలయ పక్షం కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటేనే చేసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య లోపం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలు కొంచెం వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళాలని ఎటువంటి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో విజయం చేకూరుతుంది. అలాగే విదేశీ వస్తువులు కొనటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. విదేశీ వస్తువులు కొనగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ బాగా ఎమర్జెన్సీ అయితేనే అప్పు చేయండి. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తారు. ధనం లభించే సూచనలే ఉన్నాయి. కానీ పెద్ద మొత్తంలో అప్పు మాత్రం చేయకండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ధనపరంగా మంచి పురోభివృద్ధి ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. మీ పనులు చాలా దిగ్విజయంగా కర్కాటక రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభాలు కనిపిస్తున్నాయి. ధనలాభం ఉంది కానీ కొద్దిపాటి ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మొక్కువోని ధైర్యంతో మీ సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే అప్పులు చేసే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కన్యారాశి వాళ్ళు అప్పులు అవ్వకుండా తగినంత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాటను వ్యతిరేకించే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన భోజన సౌఖ్యం ఉంది. మంచి రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగ భంగం కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.
ఉద్యోగంలో డేరింగ్ స్టెప్స్ వేయకండి. ఆఫీస్లో పై అధికారులతో గొడవలు పడకండి. మీ ఉద్యోగానికే ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే వృత్తిపరంగా ధనలాభం మాత్రం ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ధనలాభం ఉంటుంది. ఉద్యోగపరంగా అధికారుల టెన్షన్ ఉన్నా డబ్బు పరంగా మాత్రం ఉద్యోగంలో ఇబ్బంది ఉండదు, వ్యాపారంలో ఇబ్బంది ఉండదు. డబ్బు మాత్రం ఏదో ఒక విధంగా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రు బాధలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చాలా అద్భుతంగా పాల్గొంటారు. విలాసాలతో జీవితాన్ని గడపగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ద్రవ్య లాభం కనిపిస్తోంది. అంటే ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్త్రీల వల్ల మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. మనస్సుతో చాలా ఆనందంగా హాయిగా ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. అంటే కుంభరాశి స్త్రీలైనా కుంభరాశి పురుషులైనా ఇతర స్త్రీల యొక్క మాటల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. ఆ స్త్రీ స్నేహాలు అనేవి ఈరోజు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. కుంభరాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. పెద్ద మొత్తంలో మాత్రం అప్పులు చేయకండి. అలాగే భూ వసతులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే భూములు కొనటము, స్థలాలు కొనటం, పొలాలు కొనటం, ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వామన ద్వాదశి. వామన ద్వాదశి సందర్భంగా ఓం బాలవామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం బాలవామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి, కార్యసిద్ధి లభిస్తాయి. అలాగే ఈరోజు వామనమూర్తిని స్మరించుకుంటూ పెరుగు దానం ఇస్తే కూడా ఆర్థికంగా 12 రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు గురుహోరలో చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి గురుహోర చాలా మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోరం మంచిది. పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి గురుహోరం మంచిది. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.